ఎన్టీఆర్ ఈ మూడాక్షరాలకున్న హిస్టరీ వేరు. ఆయన పేరుతో పాటు ఆయన పవర్ఫుల్ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. బాలరాముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎదురులేని భీముడిగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్లోనే ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలబడ్డాడు. ఎంత నిపోకిడ్ అయినా టాలెంట్ని నమ్ముకుని స్టార్ హీరో అయ్యాడు. ఆయన్ని ఫ్యాన్స్ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకున్నా ఆయన ఎప్పుడూ డ్రాగనే. ఆయనే మన జూనియర్ ఎన్టీఆర్. 19 ఏళ్లకే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఆయన తన ఫ్యాన్స్కి ఇచ్చే లవ్, రెస్పెక్ట్ క్యాల్కులేట్ చేయలేనివి. అలాగే తన ఫ్యాన్స్ కూడా తను చారీగా వచ్చిన, అరవిందుడిగా వచ్చిన, ఒక దేవరగా వచ్చిన, రేపు డ్రాగన్గా వచ్చిన ఒకేలా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకే ఎన్టీఆర్కున్న రాయల్ ఫ్యాన్ బేస్ వేరే ఎవరికీ ఉండదు. మాస్ హీరోగా ఆయనకున్న క్రేజ్ వేరు. కానీ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఏ క్రాఫ్ట్ని తీసుకున్నా 100కి 100% న్యాయం చేస్తాడు. ఎస్పెషల్లీ ప్రజెంట్ జనరేషన్లో యాక్టింగ్లో ఎన్టీఆర్ని కొట్టేవారే లేరు. స్టూడెంట్ నెంబర్ 1లో ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసిన, అదుర్స్లో చారీ క్యారెక్టర్ చేసిన, దేవరా సింహాద్రి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసిన ఆయన తన ఎక్స్ప్రెషన్స్ని చూసే ఆడియన్స్కి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాడు. అందుకే 70mm స్క్రీన్ మీద ఆయన్ని చూస్తున్నప్పుడు ఒక ట్రాన్స్లో ఉన్నట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ అదుర్స్లో ఆయన చేసిన చారీ క్యారెక్టర్ని సింపుల్గా చెప్పాలంటే ఎవరు చేయలేరు. వెరీ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాడు. టెంపర్లో దయా క్యారెక్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. టెంపర్ తర్వాతే ఆయన ఒక ఒరిజినల్ యాక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాతో ఆయన తన ఫ్యాన్స్ని కాలరెగరేసుకునేలా చేశాడు. నాకు తెలిసి ఆయనకున్నంత మెమరీ పవర్, టాకింగ్ పవర్, ఇంటెలిజెన్స్ వేరే ఎవరికీ ఉండవు. ఆయన ఆపోజిట్ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్, మాట్లాడే విధానం అన్నీ కూడా తనెంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో తెలియజేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల కళా వల్లభుడు. ఏ పనైనా అవలీలగా చేసేస్తాడు. యాక్టింగ్తో పాటు పాలిటిక్స్లోనూ రాణించగల దమ్మున్న లీడర్. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడితే న్యూక్లియర్ బాంబ్లా దూసుకుపోవడం ఖాయం. ఆ విషయం పక్కన పెడితే ప్రజెంట్ ఇండియాలో ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్కున్న మూవీ లైనప్ వేరే ఏ హీరోకి లేదు. వార్ 2, దేవరా 2 అండ్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్, జస్ట్ ఈ 3 సినిమాలతోనే దాదాపు 2000 నుంచి 3000 కోట్లతో బాక్సాఫీస్ని షేక్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ సలార్ కంటే ముందే ఈ మూవీ జరగాలి. కానీ రాసుకోండి, ఈ మూవీ సలార్, కేజీఎఫ్ రికార్డులను లేపి మింగడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఆ డ్రాగన్ లుక్లో నడిచి వస్తుంటే మామూలుగా లేదు. ఇలానే జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి మంచి సినిమాలు తీస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను.